సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసుడు పక్కన పెట్టి ఇచ్చిన మాట ప్రకారం కోటి మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి ₹1,50,000 ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో భరోసా లేని విద్యా విధానంగా మారిందంటూ విమర్శించారు. వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొడంగల్లో మనం బంగారములే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలు దవ్వితే బ్రహ్మాండంగా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటట్టు మీ నియోజకవర్గం పరిగికి 1,00,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటట్టు ఉద్దండాపూర్ నుంచి మొత్తం మనం సిద్ధం చేసి పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పనిని పక్కకు పెట్టి ఇవాళ కమిషన్ల కోసం, తనకు డబ్బుల కోసం, తన కుటుంబ సంపాదన కోసం 4,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా లిఫ్ట్ పెట్టిండు. లిఫ్ట్ పెట్టి ఇవాళ ఎవరికిచ్చిండు? ఎస్సీ ఎస్సీ బీసీలకు 72% కాంట్రాక్ట్ అన్నాడు కదా. మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,400 కోట్లు, 72% అంటే 3,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇయ్యాల. ఇచ్చిండా? 3,000 కోట్లు కాదు, ₹3 ఇచ్చిండా ఎక్కడన్నా కాంట్రాక్టు? 6 గ్యారంటీలు 100 రోజులు, 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు. అది కూడా ఏంటి? పిల్లగాన్లకు స్కూటీలు ఇస్తా, విద్యా భరోసా కార్డు ఇస్తా 5 లక్షలు. ఇవాళ నేను అడుగుతున్నా, పరిగిలో ఉండే తల్లిదండ్రులను, పరిగిలో ఉండే మా విద్యార్థి సోదరులను అడుగుతా ఉన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవాళ మీకు ఇవ్వకుండా విద్యా భరోసా కార్డు ఇస్తా, మీకు ప్రభుత్వం నుంచిగా పైసలు వచ్చే అవసరం లేదు, మీకోసమే భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ విద్యా భరోసా కార్డు లేదు, విద్యకే భరోసా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్కు మంగళం బాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ప్రభుత్వం దిక్కు చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ టీసీలు ఇవ్వకుండా, కౌన్సిలింగ్లో అడ్మిషన్లు ఇవ్వకుండా చదువుకు దూరం చేసే విధంగా దిక్కుమాలిన పరిపాలన చేస్తా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే, నువ్వు గనక ఈ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు, ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో ₹1,50,000 వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎన్ని జూట మాటలు. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను చెప్తే కదా, మెడల పుస్తెలతాడు భద్రంగా ఉంచుకోరు అంతే. ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, తులం ఇనుము కూడా ఇయ్యాడు ఆయన.